ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. నాకు లాస్ట్ 5 డేస్లో 4 టైమ్స్ కలిసామంటే హ్యాపీగా ఉంది. అలాగే మిమ్మల్ని టార్చర్ పెడుతున్నానని కించిత్ బాధగా కూడా ఉంది. బట్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు. మీ వల్లే ఈ సినిమా ఈ రోజున ఇలా నిలబడింది. దాంట్లో నేను అది చెప్పడానికి ఎటువంటి ఏ రకంగానూ సంకోచించను. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ ఎవరు? మంజుష గారు? మీరే సార్. నేను కాదు. యాక్చువల్గా చీఫ్ గెస్ట్ థియేటర్స్లో ఉన్నారు. చీఫ్ గెస్ట్ ఈజ్ ఆడియన్. చీఫ్ గెస్ట్ అక్కడ థియేటర్స్లో ఉండి మీరు ఇంకా మమ్మల్ని ఇలాగా ఎంకరేజ్ చేయండి, మేము ఈ సినిమాని దిగ్విజయంగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరిని ఇలా స్టేజ్ పైకి పంపించారు. సో ఆడియన్స్ ఈ సినిమాని ఈ రేంజ్కి తీసుకెళ్ళినందుకు వర్డ్ ఆఫ్ మౌత్తో ఈ సినిమాని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా థ్యాంక్ యూ. చాలా 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 రుణపడి ఉన్నాను మీకు. అట్లానే చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దీంట్లో ఇది ఈషా అనేది ఆ ఈషాతో ఆషామాషి కాదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇది నాట్ జస్ట్ హారర్ ఫిలిం. ఇది ఒక లాస్ట్ 15-20 మినిట్స్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో అది మీ మనసులో ఉండిపోద్ది. మీరు బయటికి వెళ్ళినాక ఒక 15-20 మినిట్స్ దాని గురించి ఆలోచిస్తారు, ఆలోచింపచేస్తుంది ఈ సినిమా. అది ఈషా. ఇక I quickly want to thank few people here. First, I would like to thank Damu Garu for giving us golden opportunity. So Damu Garu, our first association, and I think going forward we'll have many more to come. First association అది ఇక్కడలే, అంత ముందు బోల్ మూవీ పరంగా ఫస్ట్ టైం అసోసియేట్ అయ్యాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెంకట్ గారు. మెయిన్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ఫస్ట్ నేను మాట్లాడాల్సింది అంటే మా నలుగురు ఆర్టిస్ట్ త్రిగుణ్, అఖిల్, హెబ్బా అండ్ సిరి. వీళ్ళు దేర్ లైక్ దాంట్లో త్రిగుణ్ అండ్ హెబ్బా దేర్ ఆల్రెడీ ప్రూవెన్ అండ్ దేవ్ గాట్ గుడ్ ట్రాక్ రికార్డ్స్ టు. బట్ అఖిల్ అండ్ సిరి అయితే వాళ్ళు అంటే అప్పుడు ఈ మూవీ ఈ చేస్తున్న టైంకి డెబ్యూటెంట్స్. అండ్ అఖిల్ ఈజ్ దేర్ సిన్స్ సమ్ టైమ్. బట్ మొన్న రాజువాడ్స్ రాంబాయ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్లాక్ బస్టర్ పడిన దానికి నేను నైట్ మెసేజ్ చేశాను. ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు సార్, అసలు ఇదేంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అంటే ఇంకా అంటే సక్సెస్ ఒక్కసారి అందుకుంటే అలాగే ఉంటుంది అని చెప్పాను. అండ్ సిరి లైక్ ఎ క్యూటీ పై. సో చాలా బాగా అభినయంతో అందంతో బాగా అలరించారు అందరినీ. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ నేను వాసు గారు కనెక్ట్ అయ్యింది. అంటే ఎక్కడి నుంచి సినిమా గ్రాఫ్ లెగొస్తుంది అంటే 2 కళ్ళు మమ్మల్ని ఒక్కసారి స్క్రీన్ ఇంకా ప్రెజెన్స్కి మాకు షాక్కి గురి చేసింది. అది ఉషశ్రీ గారు. అద్భుతమైన నటన అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్టింగ్ ఇన్ దిస్. లేదా అంటే ఈ మూవీ మొత్తంలో ఈ 2 hours ఆఫ్ రన్ టైంలో ఆ ఉన్న 10 minutes ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ డిఫరెంట్. ఆఫ్టర్ దట్ మైమ్ మధు గారు. అంటే ఈ మూవీకి సోల్ అంటే ఈ మూవీలో ఒక 60-70 మార్క్స్ ఎవరికైతే వేస్తారో అంటే నేనైతే మైమ్ మధు గారికి వేస్తానని చెప్తాను. ఎందుకంటే ఒక 20-25 minutes ఆయన విశ్వరూపం చూపించాడు స్క్రీన్ మీద. సో అది నిజంగా సినిమాని చాలా బాగా నిలబెట్టింది అనే దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. అండ్ అలాగే బబ్లు పృథ్వీ గారు చాలా బాగా చేశారు. ఇకపోతే టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా ధ్రువన్ చించి చాటేశాడు. అండ్ ధ్రువన్కి హెల్ప్ చేసిన కుషాల్. సో యాజ్ అ కీబోర్డ్ ప్రోగ్రామర్ ఐ స్పెషల్ మెన్షన్ టు హిమ్ టూ. లాస్ట్ టైం కూడా చెప్పాను. అట్లానే డిఓపి సంతోష్ గారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇవన్నిటిని డ్రైవ్ చేసి స్టీర్ చేసి ఈ సినిమాని ఇవాళ మన ముందుకు ఇలా ఉండటానికి మనం చూడటానికి కారణమైన డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాస్ మన్నే గారు. అంటే ఆయన కష్టం ఏంటో మీరు అందరూ ఇవాళ స్క్రీన్ మీద చూశారు. అండ్ ఇటువంటి ఎన్నో చిత్రాలను ఆయన ఇంకా తీసి మనందరినీ అలరించాలని నేను బలంగా కోరుతున్నాను. అండ్ దట్స్ ఇట్. లాస్ట్ మై ఓన్ విఎన్ఈ ఫ్యామిలీ, మా సమీర్, చక్రి, రమణ. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. థ్యాంక్ యూ. అంటే నేను చేసిన అన్ని సినిమాల్లో నాకు వచ్చిన కష్టాల్లో, నాకు వచ్చిన సుఖాల్లో అన్నిటిలో కూడా నాతో పాటు ఉన్నారు. వీళ్ళతో పాటు నా బ్రదర్ విష్ణు, బాబు, వంశీ, కిషోర్,
మీరందరూ లేకపోతే ఈ రోజున నేను ఈ స్టేజ్లో ఇలా ఉండేవాడిని కాదు. అండ్ ఫైనల్గా మా వాసన్న లైక్ వీఆర్ లైక్ సోల్మేట్స్ అండ్ దట్స్ ఇట్. ఒకటే మాట, వీఆర్ సోల్మేట్స్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈశాని బ్లాక్ బస్టర్ చేశారు. దిస్ ఇస్ పీపుల్స్ బ్లాక్ బస్టర్. అండ్ చూడని వాళ్ళు ఈ సినిమాని చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు.